హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్‌ని ఏ విధంగా కన్కాటినేషన్ చేయాలో చూసాం గదా! డిఫరెంట్ వేస్‌లో. సో, ఈ వీడియోలో ఏంటి అంటే మనం స్ట్రింగ్‌ని సీక్వెన్స్ ఎస్కేప్స్ అని ఉంటాయన్నమాట. సి షార్ప్‌లో వచ్చేసి. ఓకే. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని మనం ఏ విధంగా రిసాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, నేను ఈ కన్కాటినేషన్ అనేది ఉంది గదా! ఈ మొత్తం ప్రింటేస్‌ని తీసేస్తున్నాను. సో, నాకొచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఒక్కటే ప్రాపర్టీ ఉంది. str1 అని ఉంది. సో, ఇప్పుడు నాకు దీన్ని ప్రింట్ చేయాలనమాట. సో, దీన్ని ఏం చేస్తాం మనం కన్సోల్ డాట్ రైట్ లైన్ రాసి str1 అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. సో, మనకేమవుతుంది సి షార్ప్ ట్యుటోరియల్ అనేది ప్రింట్ అవుతుంది. రైట్? సో, ఇప్పుడు నాకేం కావాలంటే ఈ సి షార్ప్ ట్యుటోరియల్ ఉంది కదా! సేమ్ ఇదే స్ట్రింగ్‌లో నాకు డబుల్ కోట్స్‌లో వేరే వాల్యూ కావాలి. సి షార్ప్ ట్యుటోరియల్ ట్రైనింగ్ అని కావాలి. ఓకే. సో, ట్రైనింగ్. ఇప్పుడు మీరు చూసారంటే నాకు ఇట్లా డబుల్ కోట్స్ ఇచ్చేస్తే నాకు వెంటనే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుందన్నమాట. ద నేమ్ ట్రైనింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్ అని వస్తుంది. అంటే ఈ విధంగా నేను ప్రింట్ చేయలేను కోడ్. కానీ నాకు అవుట్‌పుట్‌లో ఏం కావాలి? ఈ ట్రైనింగ్ అనేది డబుల్ కోట్స్‌లో ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలి? సో, ఇప్పుడు నేను ఈ ట్రైనింగ్ అని ఉంది కదా! దీన్ని ఫిక్స్ చేయాలంటే మనకు సి షార్ప్‌లో స్ట్రింగ్ సీక్వెన్స్. ఓకే. సీక్వెన్స్ ఎస్కేప్. సో, ఈ స్ట్రింగ్ సీక్వెన్స్ ఎస్కేప్ అనే మన కాన్సెప్ట్ ఒకటుంది. దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎస్కేప్ క్యారెక్టర్ ఉంది కదా! దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు అప్లికేషన్‌ని రన్ చేయండి. బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తే మనకు ఈ డబుల్ కోట్స్‌లో ఉంది కదా! ట్రైనింగ్ అనే కీవర్డ్ నాకు ఆ ట్రైనింగ్ అనేది డబుల్ కోట్స్‌లో ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూసారా మనకు సి షార్ప్ ట్యుటోరియల్ ట్రైనింగ్ అనేదాన్ని డబుల్ కోట్స్‌లో ప్రింట్ అయిందనమాట. ఈ విధంగా మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాకు సింగిల్ కోట్‌లో కావాలి. ఇప్పుడు డబుల్ కోట్‌లో ఉంది కదా! అట్లా కాదు, నాకు సింగిల్ కోట్‌లో కావాలన్నమాట. కాపీ దిస్ వన్. కాపీ చేసుకొని నేను str2 అని ఇస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు నాకేం కావాలంటే డబుల్ కోట్‌లో వద్దు, సింగిల్ కోట్‌లో ప్రింట్ అవ్వాలి ట్రైనింగ్ అనేదాన్ని. ఇక్కడొచ్చేసి సింగిల్ కోట్ ఇస్తున్నాను. సేవ్ చేయండి. సేవ్ చేసి str2ని కూడా ప్రింట్ చేయండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ str2 సేవ్ చేసి ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయండి. సో, నాకు అవుట్‌పుట్ అనేది ఫస్ట్ వచ్చేసి డబుల్ కోట్‌లో ఉంది. సెకండ్ వచ్చేసి ట్రైనింగ్ అనేది సింగిల్ కోట్‌లో ఉందన్నమాట. ఈ విధంగా మనం సీక్వెన్స్‌ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాకేం కావాలంటే ఈ సి షార్ప్ ట్యుటోరియల్ ట్రైనింగ్ అనేది 3 డిఫరెంట్ లైన్స్‌లో రావాలి. ఇట్లా ఒకటే లైన్‌లో రాకూడదు. ఓకే. కానీ వేరియబుల్‌లో మాత్రం ఒకటే వేరియబుల్‌లో ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, స్టోర్ చేసుకోవాలన్నమాట మీనింగ్. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే సేమ్ ఇదే ఉంది కదా! కాపీ చేసుకోండి. కాపీ దిస్ వన్ అండ్ స్ట్రింగ్ str3. ఓకే. str3లో ఈ వాల్యూని పేస్ట్ చేస్తున్నాను. సో, ఇది రిమూవ్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు నాకేం కావాలంటే ఎస్కేప్ ఉంది కదా! ఇదంతా తీసేస్తున్నాను. అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ సి షార్ప్ ట్యుటోరియల్ ఇది ప్రతిదీ ఒక్కోటి ఒక్కొక్క లైన్‌లో ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే ఇట్లా బ్లాక్ స్లాష్ ఇచ్చి ఎన్ ఇవ్వండి. ఓకే. తర్వాత సి షార్ప్ ఉంది కదా! మళ్ళీ బ్లాక్ స్లాష్ ఎన్. ఆ తర్వాత ట్రైనింగ్ ఉంది కదా! బ్లాక్ స్లాష్ ఎన్. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఈ str3 ఉంది కదా! దీన్ని ప్రింట్ చేయండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ str3. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయండి. సో, ఇప్పుడు మీరు చూసారా సి షార్ప్ ట్యుటోరియల్ ట్రైనింగ్ అనేది ఈ 3 కీవర్డ్స్ 3 డిఫరెంట్ లైన్స్‌లో వచ్చాయి. కానీ మనం సేవ్ చేసుకుంది మాత్రం ఒకటే వేరియబుల్‌లో అన్నమాట. సో, ఈ విధంగా మనం సీక్వెన్సెస్ క్యారెక్టర్‌ని యూజ్ చేసుకొని ఎలాంటి ఇష్యూస్ వచ్చిన వాటిని రిజాల్వ్ చేయగలుగుతాం. సో, ఇవన్నీ చాలా రేర్‌గా వస్తాయి రియల్ టైమ్‌లో. కానీ ఆ వచ్చినప్పుడు కూడా మనం ఎట్టి ప్రింట్ చేయాలంటే ఈ సీక్వెన్స్ అనే క్యారెక్టర్‌ని యూజ్ చేసుకొని ఓకే. మనం ఈ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ str1, str2 ఓకే. str3 ఇవి ఉన్నాయి కదా! సో, ఈటి లెంత్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు వీటి లెంత్ కావాలి. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే స్ట్రింగ్ సారీ ఇంట్ లెంత్ ఈక్వల్ టు str1
డాట్ లెంత్. సో, మనకు ఫ్రీ డిఫైన్ ప్రాపర్టీ ఉంటుంది లెంత్ అని. సో, ఇప్పుడు డీబగ్ ఉంది కదా! ఈ డీబగ్ స్టాప్ చేయండి. ఎందుకంటే సమ్‌టైమ్స్ మనకు కోడ్ కంపైల్ అవ్వదనమాట డీబగ్ మోడ్‌లో కోడ్ రాస్తే. సో, ఇప్పుడు ఈ str1లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ లెంత్ అనేది డాట్ లెంత్ అంటే ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ లెంత్‌ని మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. సో, దీన్ని ప్రింట్ చేయండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ str1 బదులు ఇక్కడ లెంత్ ఉంది కదా! ఈ లెంత్ ప్రాపర్టీని ప్రింట్ చేయండి. ఓకే. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు అప్లికేషన్‌ని స్టార్ట్ చేయండి. సో, ఆ str1లో మనకు ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ అన్నిటిని లెంత్‌ని మనం ప్రింట్ చేస్తున్నాం. చూసారా ఇప్పుడు 21 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట ఈ మొత్తం కలిపితే. సో, స్పేస్‌తో కూడా స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టర్ అన్నమాట. ఈ విధంగా మనం స్ట్రింగ్ లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మల్టిపుల్ స్ట్రింగ్స్‌ని ఎట్లా కంపేర్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్‌లో ఒక క్యారెక్టర్ ఉంది. ఈ స్ట్రింగ్ ఇంకోటుంది. సో, ఈ రెండిటిని సేమా కాదా? వాటిని ఏ విధంగా చెక్ చేయాలి? ఓకే. సో, డిఫరెంట్ వేస్‌లో మనకు స్ట్రింగ్ మానిప్యులేషన్ ఏ విధంగా చేస్తారు సి షార్ప్‌లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.